హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు వినాయక చవితి కాబట్టి ఈరోజు గణేష పురాణం చెప్పుకుందాం. ఈ గణేషుని పురాణము ఒకసారి విన్నా చదివినా చాలా శుభాలను కలుగుతాయి. మనకున్న విఘ్నాలను తొలగిపోతాయి. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ఇంకా గణేష్ పురాణంలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ముందుగా ఆ గణేషుని ధ్యానించుకుందాం. ఓం గం గణేశాయ నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అఫాలలోచన స్వయంభూః భగవాన్ బాదరయనః. ఓంకార స్వరూపుడు, సకల విఘ్న నివారకుడు, ఆది పూజ్యుడు శ్రీ గణేశుడు. అలాంటి గణేశుని దివ్యలీలని వర్ణించే పురాణమే గణేశ పురాణం. భగవాన్ వేదవ్యాస మహర్షి అష్టాదశ పురాణాలలో పాటు అష్టాదశ ఉప పురాణాలని కూడా లోకానికి అందించాడు. అయితే ఈ లోకంలో ఉప పురాణాలే కాక ఉపోప పురాణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇలా పురాణాలు ఎన్ని ఉన్నా వాటన్నిటిలో చెప్పిన విషయమే ఒక్కటే, స్వద ధర్మాచరణ. ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలని దీన్నే ఒక్కో పురాణం ఒక్కో రీతిలో చెబుతుంది. చెప్పే విధానాలు ఎన్నున్నా వాటి మధ్యలో ఉండే అంతఃసూత్రం ఒకటే. అందుకే పండితులు అంటారు, ఏకం సత్ విప్రహ బహుధా వదంతి అని. శ్రీ గణేష్ పురాణాన్ని అష్టాదశ ఉప పురాణాల్లో ఒకటి కొందరు చెబితే అది ఉపాప పురాణాల్లోనిదని మరికొందరు అంటారు. ఈ పురాణం ఎందరో దైనప్పటికీ పేరుకి తగ్గట్టే గణేశుని లీలా విశేషాలన్నీ ప్రధానంగా తెలియజేస్తుంది. మనం శివపురాణం, విష్ణు పురాణం, దేవీ భాగవతం లాంటివి గమనిస్తే శివపురాణం శివుడే పరబ్రహ్మ అని, ఆయన నుంచే అందరూ దేవతల సృష్టిలోకి జీవులు ఆవిర్భవించాయని చెబుతుంది. అదేవిధంగా విష్ణు పురాణం, దేవీ భాగవతాలు కూడా విష్ణువే ప్రధానుడని, ఆదిశక్తి నుంచే అందరూ జన్మించారని పేర్కొంటాయి. ఇది పురాణాల్లో ఉండే విశేష లక్షణం. గణేశ పురాణం కూడా పై పురాణాల్లాగా గజానుడి నుంచే సమస్త సృష్టి విచిందని, త్రిమూర్తులు సైతం ఆయన నుంచే సృష్టించబడ్డారని చెబుతుంది. పురాణంలోని గొప్ప విశేషం ఏంటంటే సాక్షాత్తు శంకరుడు కూడా గణపతిని పూజిస్తాడు. అందులో గణేశుడే పరబ్రహ్మగా సాకార నిరాకారమూర్తిగా ప్రశ్నించబడ్డాడు. ముఖ్యంగా ఈ పురాణంలో గణేశ ఏకాక్షర షడక్షర మంత్రాలు, వాటిని మహత్యాలు వివిధ కథనాల ద్వారా వివరించబడ్డాయి. అలాగే సంకష్టహార గణేశ చతుర్థి వ్రతం, వరద గణపతి వ్రతం, ఆ వ్రతాలు చేసే విధానం, వాటి వల్ల కలిగే ఫలితాలు, ఎవరెవరు ఈ వ్రతాన్ని ఆచరించాయి, ఎలాంటి శుభ ఫలితాలు పొందారు అన్న విషయాలు కూడా వివరంగా చెప్పబడ్డాయి. వీటితో పాటు కార్యవీడుని వృత్తాంతం, పరశురామ వృత్తాంతం, ఆదిశేషు వృత్తాంతం, కుమారస్వామి వృత్తాంతం, తారకాసుర వృత్తాంతం లాంటివి కొంచెం విభిన్నంగా కనిపిస్తాయి. త్రిపురాసుర సంహారానికి వెళ్ళబోయే ముందు తనకు విజయం కలిగే మార్గాన్ని చూపమని శివుడు కోరగా గణపతి స్వయంగా తన సహస్రనామ స్తోత్రాన్ని శివుడికి ఉపదేశిస్తాడు. ఈ సందర్భంగా చెప్పిన గణేశ సహస్రనామం లోకంలో ఎంతో ప్రసిద్ధి పొందింది. అలాగే ఈ పురాణం చివరి అధ్యాయాల్లో మన పురోహితులు గణపతి పూజలో భాగంగా పఠించే గణపతి ద్వాదశ నామ స్తోత్రమని మహత్యం. విశేషంగా బ్రహ్మముఖత సహా చెప్పబడింది. ఇలా ఈ పురాణం గణేశుణ్ణి మహిమల్ని తెలిపే ఎన్నో ఉపాఖ్యానాలతో సాగిపోతుంది. ఈ శ్రీ గణేష్ పురాణం సంస్కృత మూలం మొత్తం 92 అధ్యాయాలతో ఉంది. అయితే పాఠకుల సౌలభ్యం కోసం దీన్ని 40 అధ్యాయాలుగా రూపొందించడం జరిగింది. ఏవైనా కష్టాలు, విఘ్నాలు సంభవించినా, తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగాలన్నా, విద్య, వివాహం, ఉద్యోగం, సంతానం లాంటి సమస్యలున్నా ఈ గణేష పురాణం ఒకసారి చదివినా వినినా మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయని మనవి. ఇప్పుడు గణేష్ పురాణంలో 92 అధ్యాయాల్లో 40 అధ్యాయాలు రూపొందించడం జరిగింది. ఆ 40 అధ్యాయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 40 అధ్యాయాల్లో మొదటిది సోమకాంతుడి వృత్తాంతం, సోమకాంతుడి వృత్తాంతం 2, సోమకాంతుడి వృత్తాంతం 3, సోమకాంతుడి వృత్తాంతం 4, సోమకాంతుడి వృత్తాంతం 5. వ్యాసుడికి బ్రహ్మ చేసిన గణేశ మంత్రోపదేశం, త్రిమూర్తులు చేసిన గణపతి స్తుతి, బ్రహ్మ చేసిన జపం, పూజ, దేవి ప్రార్థన, మంత్రోపదేశం, భీమరాజు, కమలాంబ వృత్తాంతాలు, మద్గలుడు, బల్లాలుడు,
కళ్యాణ వయస్సుడు భవిష్యత్తు, దక్షుడి స్వప్నం, 13 దక్షుడి రాజ్యప్రాప్తి, 14 వృత్తాంతగత వృత్తాంతం, నారదుడి రాక, హైల్య వృత్తాంతం, ఇంద్రుడి శాప విమోచనం, చింతామణి తీర్థ ప్రభావం, కృత్సమధుడి వృత్తాంతం, గస్సవనుడి తపస్సు, త్రిపురాసుర జననం, త్రిపురాసుర విజయం, శంకర త్రిపురాసుర యుద్ధం, శకర పరాజయం, శంకర విజయం, పార్వతీ వృత్తాంతం, వరద గణేశ వ్రతం, నలుడు, చంద్రాగదుడు, సోరాసీనుడి వృత్తాంతం, సంకష్ట చతుర్థి వ్రతం, అంగాకరక చతుర్థి మహత్యం, చంద్రుడి వృత్తాంతం, తూర్పాంకుర వృత్తాంతం, జనక మహారాజు వృత్తాంతం, సంకష్ట చతుర్థి వ్రత విధానం, సంకష్ట చతుర్థి వ్రత మహత్య కథలు, జమదగ్ని వృత్తాంతం, పరశురామ వృత్తాంతం, గణపతి వ్రత మహాత్యం, కుమారస్వామి వృత్తాంతం, వరద గణపతి వ్రత విధానం, ప్రదమ్యుడు, శేషుడు, గజానన వైభవం, ఉపసంహారం. అనుబంధంలో 92కి 42 అధ్యాయాలు 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 40 అధ్యాయాలు మనం చెప్పుకున్నాం. మిగతా కథ రేపు తెలియజేసుకుందాం. ఈ పురాణం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా వినాయకుడి గురించి మీకు తెలియాలన్నా మాకు కామెంట్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్.